నమస్తే, వెల్కమ్ టు ఏబీ టైమ్స్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఈ నెల 12న తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు ముఖ్య గమనిక. ఈ మార్పు గురించి తెలుసుకోండి. కాబోయే కోడలిని సర్ప్రైజ్ చేసిన అత్తింటి వారు, గోదావరిలో మజాకా. ఎలా వస్తాయో ఇలాంటి ఐడియాలు? వధువు మెరిసిపోవాలని వరుడు ఏం చేశాడంటే, ఇక డీటెయిల్స్ చూస్తే తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్యమైన గమనిక. తిరుమల శ్రీవారి ఆలయంలో సెప్టెంబర్ 18 నుంచి 26 వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని సెప్టెంబర్ 12న కోయిల్ ఆల్వార్ తిరుమంజనం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా సెప్టెంబర్ 12న బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. ఈ కారణంగా సెప్టెంబర్ 11న సోమవారం సిఫార్సు లేఖను స్వీకరించబడవు. ఈ విషయాన్ని భక్తులు గమనించాలని కోరింది టీటీడీ. అంతేకాదు, సంప్రోక్షణ తర్వాత స్వామివారికి ప్రత్యేక పూజ, నైవేద్య కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. అనంతరం భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రతి ఏటా 4 సార్లు కోయిల్ ఆల్వాల్ తిరుమంజనాన్ని నిర్వహించడం ఆనవాయితీగా ఉంది. ఇది అనివార్య ఆస్థానం బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి పర్వదినాల సమయంలో వచ్చే మంగళవారం ఆలయ సంప్రోక్షణ చేస్తారు. గోదావరి జిల్లా అనగానే వెంటనే గుర్తొచ్చేది సంక్రాంతి. కొత్త అల్లుళ్ళు, అక్కడి వారు అల్లులకు చేసే మర్యాదల గురించి ప్రత్యేకంగా చెప్పవసరం లేదు. ముఖ్యంగా కొత్త అల్లుడికి రకరకాల వంటకాలు, స్వీట్స్ తో కొసరి వడ్డిస్తారు. పండక్కి ఇంటికి వచ్చిన కొత్త అల్లుడికి రుచికరమైన వంటకాలతో అరిటాకు నింపి మర్యాదలు చేస్తారు. ఇప్పటికే ఇలాంటి ఎన్నో వీడియోలు బయటకు వచ్చాయి. అవి చూసి చాలా మంది అబ్బాయిలైతే గోదావరి జిల్లాలకు అల్లుళ్ళు కావాలని అనుకుంటారు. ఇక ఇప్పుడు అమ్మాయిలు కూడా అయితే గోదావరిలో కోడలు కావాలని అంటున్నారు. ఈ తాజా వీడియో చూసి రాజమండ్రికి చెందిన ఓ కుటుంబం తమకు కాబోయే కోడల కోసం 108 రకాల స్వీట్స్ చేయించారు. గోదావరి జిల్లాల సాంప్రదాయాన్ని రాబోయే తరాలు మర్చిపోవద్దనే ఉద్దేశంతో ఇలా చేశామని వరుడు తండ్రి తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. రోజుకి మారిపోతున్న కాలానికి అనుగుణంగా కొత్త పోకడలు వెలుగు చూస్తున్నాయి. పెళ్లిళ్లు చేసుకునేవారు ప్రీ వెడ్డింగ్ షూట్, పోస్ట్ వెడ్డింగ్ షూట్, డెస్టినేషన్ వెడ్డింగ్, ఇలా రకరకాల కార్యక్రమాలు చేస్తున్నారు. ఇక పెళ్లి వేడుకలో వధూవరులు అందంగా స్పెషల్ గా కనిపించాలని రకరకాల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అలాగే ఇక్కడ కూడా అదే జరిగింది. తాను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి మెహందీ వేడుకలో అందరికంటే డిఫరెంట్ గా కనిపించాలని ఓ వ్యక్తి వినూత్న ఆలోచన చేశారు. అందులో భాగంగానే ఆమెకు పెళ్లికి స్పెషల్ లెహెంగాను కుట్టించాడు. ఇంతకీ ఆ లెహెంగా ప్రత్యేకత ఏంటో తెలుసా? వెలుగులను విలజిమ్మే లెహెంగా. దీంతో పెళ్లికి సంబంధించిన వధువరులకు చెందిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. పరిగి మండలం రాఘపూర్ గ్రామ శివారులో ఉన్న భూమిని రెవెన్యూ అధికారులు సీక్రెట్ గా రిజిస్ట్రేషన్ చేయడం వెనుక సీక్రెట్ ఏమిటని పరిగి మండల సిపిఐ కార్యదర్శి పీర్ మహమ్మద్ అన్నారు. రెవెన్యూ అధికారులు రియల్ వ్యాపారులకు కొమ్ము కాస్తూ పేద ప్రజలకు అన్యాయం చేయడం సరికాదని హెచ్చరించారు. సీక్రెట్ గా రిజిస్ట్రేషన్ చేయడం వెనకాల సీక్రెట్ ఏమున్నదని రెవెన్యూ అధికారులు రెవెన్యూ కార్యాలయంలో కాకుండా ఎక్కడో రిజిస్ట్రేషన్ చేయడం సరైన పద్ధతి కాదన్నారు. అసలు రిజిస్ట్రేషన్ ఎక్కడ జరిగిందని సీసీ కెమెరా ఫుటేజ్ సూచించి రెవెన్యూ అధికారులు తమ నిజాయితీని కాపాడుకోవాలని అన్నారు. సిపిఐ కార్యదర్శి వెంకటయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సర్వే నెంబర్ 94, 95, 96లో పరిగి ప్రాంతానికి చెందిన గిరిజన యువకులు గతంలో నిజామాబాద్కి చెందిన వెంకట్రాముల దగ్గర అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. దాంట్లో కొంత ప్రాబ్లం ఉంటే వాళ్ళు క్లియర్ చేసుకొని ముందుకు సాగితే ఎవరో బడాబాబులకు సంబంధించిన వ్యక్తులు అది వేరోళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకొని ఎక్కడ చేసుకున్నారో కూడా అర్థం లేదు కాని పరిస్థితి. మరియు వాళ్ళకు అన్యాయంగా రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది.
ఆ గిరిజన యువకులకు న్యాయం చేయాలని సిపిఐ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాము. లేని వేళల పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తామని కోరుతున్నాం. కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మహేష్ అన్న కుల్కచెర్ల మండల కేంద్రంలో కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో 57 మంది లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి. మొత్తం 57,06,612 రూపాయలు లబ్ధిదారులకు అందివ్వగా అందరూ సీఎం కేసీఆర్ కి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ రామ్దాస్ నాయక్, మండల పార్టీ ప్రెసిడెంట్ షేర్ రామిరెడ్డి, రాజు, హరికృష్ణ, నాగరాజు, ప్రెసిడెంట్, ఎంపీటీసీలు, గ్రామ నాయకులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణలో రానున్నది బీఆర్ఎస్ ప్రభుత్వం. కేసీఆర్ నాయకత్వంలో 100 సీట్లు సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామని ప్రభుత్వ విప్ చెన్నూరు ఎమ్మెల్యే బాల్కా సుమన్ అన్నారు. మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ప్రభుత్వ విప్ మరియు చెన్నూరు ఎమ్మెల్యే, మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు బాల్కా సుమన్ అధ్యక్షతన ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి ఎన్నికల కోఆర్డినేషన్ కమిటీ సభ్యులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు విస్తృత స్థాయి సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా రానున్న ఎన్నికలకు సంబంధించిన పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. 2 దశాబ్దాలుగా తెలంగాణ ప్రజలను కాపాడుతున్నది బీఆర్ఎస్ పార్టీ మాత్రమే అని, కేసీఆర్ మార్గనిర్దేశంలో, కేటీఆర్ నాయకత్వంలో తెలంగాణలో రానున్నది బీఆర్ఎస్ ప్రభుత్వం. 100 సీట్లు సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామని ధీమా వ్యక్తం చేశారు. చాలా దయచేసి మీతో కోరేది ఏంటంటే ఈ చేసిన పనుల గురించి మాట్లాడాలి. కళలు కూడా అనుకోని బ్రిడ్జి ఇవాళ మనం కట్టుకున్నాం, కళలు కూడా ఊహించిన రోడ్లు మనం వేస్తున్నాం. ఇవే కాకుండా వాళ్ళ భీమాల మండలంలో రాబోయే 10 రోజుల్లో ఔరే గంగా ఔరే గంగా జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం. మంచిర్యాల జిల్లా అధ్యక్షులు ఈ ప్రాంతాక ఇంకా ఇవాళ అనుమానపడాల్సినటువంటి అవసరం లేదు. ఇవాళ చెన్నూరు ప్రజల గుండెల్లో ఇవాళ స్థిరస్థాయిగా కేసీఆర్ తప్ప ఏ కాంగ్రెస్ బీజేపీ కూడా తెలుగుదేశం కాదు. ఆనాడు సకల సమ్మె ఉద్యోగులతో నడిపించిన, విద్యార్థులతో అనేక కార్యక్రమాలు చేయించిన, సింగరేణి కార్మికులతో సమ్మె చేయించిన, తెలంగాణ సమాజాన్ని ఏకోన్ముఖంగా రాష్ట్ర సాధన దిశగా అడుగులు వేయించిన, గమ్యాన్ని ముందాడేదాకా పట్టిన పట్టు విడవకుండా ఉప్పు సంకల్పంతో సిద్దిపేట గడ్డ నుంచి బయలుదేరిన బక్కపల్సని బిడ్డమన్న నాయకుడు కేసీఆర్ గారు. వాళ్ళ వాళ్ళతో వీళ్ళు కూడా మాట్లాడతారు, మేమున్నాం తెలంగాణ ఉద్యమంలో, మేము చేసినాం తెలంగాణ కోసం అని చెప్పి వాళ్ళు మాట్లాడారు. ఎవరు చేయలే, కేవలం కేసీఆర్ గారి నాయకత్వంలోనే తెలంగాణ ప్రజలకు మనంతా పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. కాబట్టి
రాష్ట్రం మనం తెచ్చినామని నమ్మకంతోనే ఆనాడు ఎన్నికల ముందు 2014లో ఆనాడు మనం ఒంటరిగా పోటీ చేస్తాం. ప్రజలు 63 సీట్లతో మనకు అధికారం ఇచ్చింది. మళ్ళీ ఒంటరిగా పోటీ చేస్తాం, ఇంకా పని చేస్తాం. మమ్మల్ని ఆశీర్వదించడానికి పోతే 2018 ఎన్నికల్లో 88 సీట్లతో మనల్ని ఆశీర్వదించింది. ఈ 10 ఏళ్ల ప్రస్థానం తర్వాత మళ్ళీ మనం ప్రజల దగ్గర పోతున్నాం. నాకు పూర్తి స్థాయి విశ్వాసం ఉంది 100 సీట్లతో మళ్ళీ మనం ఆశీర్వదిస్తారు. మూడోసారి ముఖ్యంగా కేసీఆర్ గారిని ఖచ్చితంగా ముఖ్యమంత్రిగా 100 సీట్లతో నిలబెడుతున్న తెలంగాణ ప్రజలు. ఎందుకంటే కేసీఆర్ సార్ ఎప్పుడు చెప్తారు, ప్రజలు అంతిమంగా చాలా గొప్పలు ప్రజాస్వామ్యం, జేబుల రూపాల నోటు తీసేవాడు రోడ్డు మీద వారేసుకోవాలని కేసీఆర్ గారు చెప్తారు. ఆనాడు ఉద్యమం చేసింది మనమే, ప్రజలు గుర్తించి మనకు అధికారం ఇచ్చారు 2014లో. 2014 నుంచి 18 దాకా బ్రహ్మాండంగా పనిచేస్తామని చెప్పి 18 అధికారం ఇచ్చి కరోనా లాంటి విపత్కర సందర్భంలో కూడా నోట్ల రద్దు లాంటి పెద్ద పెద్ద బండాల మీద పడ్డా కూడా కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం దుర్మార్గ విధానాలతో మనకు సహకరించకపోయినా కూడా ఇవాళ రాష్ట్రాన్ని ఏ ఒక్క సంక్షేమ కార్యక్రమం ఆపకుండా, రాష్ట్రంలో ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమాన్ని ఆపకుండా ముఖ్యమంత్రి గారు బ్రహ్మాండంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకుంటున్నాం. కాబట్టి ఆయన చిత్తశుద్ధి, ఆయన పట్టుదల, ఆయన దార్శనికత ఇవాళ తెలంగాణ సమాజం చూస్తూ ఉంది, దేశం చూస్తూ ఉంది, ప్రపంచం చూస్తూ ఉంది. కర్నూలు జిల్లా మండల కేంద్రమైన వెల్దుర్తిలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయ ఆవరణంలో G+1 12 గదుల నిర్మాణానికి నియోజకవర్గ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి భూమి పూజ నిర్వహించారు. 12 గదుల నిర్మాణానికి దాదాపు 24 లక్షలు మంజూరైనట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు. నమస్తే. ఓం గణానాన్ త్వా గణపతిస్య సాధనం గణో దేవే సరస్వతే వాజేర్వాజరీవతే దీనామవతి ఆజమ్య ప్రాణానాయ విద్యా కేశవ నారాయణ మాధవ గోవింద కృష్ణవేణ్మ మధుసూదనాయన్మ విక్రమాయన్మ వామనాయన్మ శ్రీరాజే శ్రీశైలక్షణేతి ప్రదేశే కృష్ణాకార్యోహమధ్యమ ప్రదేశే అస్య జమానత విదో నిజ శ్రావణ మాసే బహుళపక్షే నవమ్యాం వాసరః వాసరస్తు కలశగంధ పుష్పాక్ష కలశోపరి హస్తన్నిదాయ కలశముఖే విష్ణు కంఠే రుద్ర సమాసితః మూఢే సమర్పయామి హస్తయోః అర్ఘ్యం సమర్పయామి ముఖే ఆచమన్యం సమర్పిష్వత సోమవృష్టియం భవామాజ సతసరే తీరేణ సమయామి సమయామి ఆజ్ఞేన యాదాయ విశ్వమానాయ అమృతే సంజే ప్రతిష్ఠితాం అదర్వతికం చంద్రబాబు నాయుడు, లోకేష్ లను వెంటనే అరెస్ట్ చేయాలని కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి డిమాండ్ చేశారు. శుక్రవారం వెల్దుర్తి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఓటమి భయంతో నీచమైన రాజకీయాలు తండ్రి కొడుకులు చేస్తున్నారని, తాము చేసిన అభివృద్ధి తమను గెలిపిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పాదయాత్ర విషయంపై చాలా బాధాకరమైన విషయాలు చాలా జరుగుతున్నాయి. మొన్న మనకందరికీ తెలిసిన విషయమే, పుంగనూరులో ఎలాగా ప్లాన్ చేసి ఎలాగా ప్రజలను రెచ్చగొట్టి ఎలాగా శివరాజకీయాలు చేయాలనుకున్నారో మరి ఆ కుట్రలు భగ్నమైనాయని చెప్పేసి ఒక నీచమైన ఆలోచనలు చేసి ఆ రోజు పుంగనూరులో ప్లాను వాళ్ళది అటర్ ఫ్లాప్ అయిందని చెప్పేసి ఒక ఆవేశంతో మరి తన కుమారుడు నిన్న భీమవరంలో పాదయాత్ర చేసుకుంటూ లోకేష్ గారు ప్రజల్ని రెచ్చగొడుతూ మాట్లాడుతూ మంత్రులను ముఖ్యమంత్రి గారిని ఎలా పడితే అలా మాట్లాడుకుంటూ మరి మంత్రులని, ఎమ్మెల్యేలని ఎలా పడితే అలా తిట్టుకుంటూ పాదయాత్ర చేసుకుంటూ సాగిస్తున్నాడు. తన రెడ్ షర్ట్లతో వేరే నియోజకవర్గాల నుంచి తీసుకొని వచ్చి వేరే స్టేట్ నుంచి కూడా తీసుకొని వచ్చి రౌడీ మూకలుగా ఎలాగా ఆంధ్ర రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నారో మనం చూస్తున్నాం. ఎందుకంటే ఇవన్నీ ఒక ఫ్రస్ట్రేషన్, వాళ్ళకి గెలవలేమనే ఒక ఉద్దేశంతో వాళ్ళకి అర్థమైపోయింది. ఈరోజు ఎక్కడికి వెళ్ళినా కూడా ఎక్కడైనా జగన్ ప్రభంజనం ఉంది, జగన్ ఎక్కడికి వెళ్ళినా కూడా
నీరాజనం పలుకుతున్నారు జనాలు అని చెప్పేసి ఒక కుట్రతో ఈరోజు ఇలాగా అలజడులు సృష్టించాలి. ఆంధ్ర రాష్ట్రంలో ఇలాగా ఏ జిల్లాకు పోతే ఆ జిల్లాలలో ఈ రౌడీ మూకల్ని వెంటేసుకొని మరి చేయడం చాలా దౌర్జన్యం. నిన్న పుంగనూరు విషయంలో పోతే ఒక పోలీస్కి పాపం అన్యాయంగా ఒక కానిస్టేబుల్కి కన్ను పోవడం మనం కల్లారా చూసాం. అంటే అలాగ రెచ్చగొడితే పోలీసులు ఫైర్ చేస్తే చాలామంది దాంట్లో బలైపోతే మరి ఆ శవాల పైన కూడా రాజకీయం చేయాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. అలాగ ఉన్నా కూడా పోలీసు ఎంతో సహనంతో ఎంతో ఓర్పుతో మరి అక్కడ అంతా కూడా ఎవ్వరికి ఏం కాకుండా వాళ్ళే పోలీసే దెబ్బతింటూ పోలీసులే రక్తాన్ని కళ్ళ చూస్తూ పాపం చాలా మరి అక్కడ ఏం జరగకుండా చూసిన పరిస్థితులు పుంగనూరులో చూసాం. అలాగా వాళ్ళ చేసిన కుట్ర భగ్నమైందని చెప్పేసి ఒక కుట్రతో మళ్ళా నిన్న భీమవరంలో కొత్తగూడెం నియోజకవర్గంలో జరగనున్న అభివృద్ధి పనులకు సంబంధించిన వివరాలను ఎమ్మెల్యే వనమ వెంకటేశ్వరరావు వివరించారు. క్యాంపు కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే వనమ మాట్లాడుతూ నియోజకవర్గంలోని 4 గ్రామ పంచాయతీలు 2 మున్సిపాలిటీల్లో 3,000 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తున్నామని తెలిపారు. మొర్రేడు వాగుకు 35 కోట్లతో రిటైనింగ్ వాల్ ఏర్పాటు చేయడం, పాల్వంచలోని పురాతన చింతల చెరువుకి 10 కోట్లతో ట్యాంక్ బండ్ ఏర్పాటు చేయడంతో పాటు ఇల్లు లేని పేదలు ఉండకూడదనే లక్ష్యంతో నూతన ఉపరితల గని ఏర్పాటు కారణంగా కూల్చివేసిన ఇళ్లకు త్వరలోనే ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తామని అన్నారు. ఎటువంటి రుసుం లేకుండా కొత్తగూడెంలోని రైల్వే నిర్వాసితులకు, ఇల్లు లేని పేదలకు 1000 మందికి ఉచితంగా 75 గజాల స్థలం చొప్పున ఇళ్ల స్థలాలు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. వాళ్ళకు కూడా ఈ ప్రాంతంలోనే ఈ పక్కనే వాళ్ళు దాదాపు వాళ్ళకి 70-80 మంది ఉన్నారు. అన్ని కలిపి 300 నుంచి 350 వరకు అన్ని కలిపి సుమారు 300 జన్లు అటుగా వాళ్ళందరూ కూడా ఇల్లు సర్వే చేయడం జరిగింది. ఓ రోజు పోయి మన చెట్టు గిట్టు మనం కూడా క్లీన్ చేయడం జరిగింది. మేము చేయమని. రెండోది ఇతర అధికారులు మా ఈ జాయింట్ కలెక్టర్ గారు ఇద్దరు పోయిన కలెక్టర్ వచ్చి ఆ స్థలాన్ని కేటాయించుకొని వాళ్ళందరికీ కూడా వారం 10 రోజుల్లోనే వారికి ఇంటి స్థలాలు కేటాయించడం జరుగుతుంది. 75 గజాల చొప్పున ఓపెన్ కాస్ట్ మైన్ వచ్చినందువల్ల ఆ ప్రాంతంలో ఉన్నటువంటి లోకల్ ఎప్పటి నుంచి 40-50 సంవత్సరాల ఇల్లు నిర్మించుకున్నటువంటి వాళ్ళకి ఆ మైన్ వల్ల ఓపెన్ కాస్ట్ మైన్ పోసి వల్ల మాయాబజార్ కానీ వనమానగర్ కానీ మాయాబజార్ వనమానగర్ కానీ ఎస్ఆర్టీ కాలనీలో నివసిస్తున్నటువంటి మధువు చేసాం. రోడ్డు డ్రైనేజ్ అన్ని కార్యక్రమం చేస్తా ఉన్నాం. అదేవిధంగా భారత్లో 100 కోట్లు, ఈ 100 కోట్లు పాత్రని ఎస్టిమేట్ చేసాం. అన్ని ప్రాజెక్ట్ శంకుస్థాపన చేయడం జరుగుతుంది. అది కాకుండా 35 కోట్లతోని 6 చెప్టాములు చేసాం. మొత్తం నియోజకంలో 35 కోట్లతో మళ్ళీ శివగారితో మాట్లాడాం. 35 కోట్లతో కొత్తగూడెం నియోజకవర్గంలో చెప్తామని కూడా చేయించడం తొందరలో చెప్పులతో చేయబోతా ఉన్నాం. ఇది కాకుండా మురియర్ కలకట్ట మురియర్ కాకుండా రిటైర్ వాళ్ళు ఆయన బాబు చంద్రశేఖర్ ఎప్పుడైతే చెబుతున్నారు ఆ ప్రాంతం అడిగితే ఇంకొక ఇల్లు కూడా పోతూ పెంచడం. శ్రావణ మాసం 4వ శుక్రవారం కావడంతో కాకినాడలో శ్రీ బాల త్రిపుల సుందరి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. మహిళలు సామూహిక వరలక్ష్మి వ్రతాలు చేపట్టారు. కాకినాడ ఎంపీ వంగా గీతా విశ్వనాథ్, ఎమ్మెల్సీ కర్రీ పద్మశ్రీ, ఆలయ చైర్మన్ పెద్ది రత్నాజీ, ఆలయ ఈవో విజయ భాస్కర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ పసుపులేటి వెంకటలక్ష్మి తదితరులు అమ్మవారిని దర్శించుకొని సామూహిక వరలక్ష్మి వ్రతాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
మాట్లాడుతూ ప్రతి ఏడాది శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతాలను నిర్వహించడం జరుగుతుందన్నారు. ఏడాదికి 3000 మందితో వ్రతాలను చేపట్టడం జరిగిందన్నారు. ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు కాకినాడ పట్టణంలో వేయించేసి ఉన్న శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం నందు శ్రావణ మాస సందర్భంగా 4వ వారం సుమారు 2000 మందికి ఈ ఆలయంలో సామూహిక వరలక్ష్మి పూజలు ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ యొక్క కార్యక్రమం 23 రకాల సామగ్రితో దాతలు, భక్తులు, అలాగే దేవాదాయ శాఖ వారి యొక్క సహాయ సహకారాలతో ఈ యొక్క సామగ్రిని ఏర్పాటు చేసి ఉచితంగా మహిళలందరికీ కూడా ఈ యొక్క పూజ ఏర్పాటు చేయడం జరిగింది. గత వారం రోజుల నుంచి కూడా మా ఆలయ విజయభాస్కర్ రెడ్డి గారు, మా ఆలయ కమిటీ, అలాగే ప్రత్యేకంగా సరోజ్ గారు టీం, బాలా త్రిపుర సేవా సమితి వారు, అలాగే మా ప్రధాన అర్చకులు, వారి పిల్లలు అందరి సహాయ సహకారాలతో మరి యొక్క కార్యక్రమం భారీ ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులందరూ కూడా ఉదయం 7 గంటల నుంచి పోటెత్తి బారులు తీరు లైన్లో ఉండడం జరిగింది. ఎవరికి కూడా ఏ విధమైన అసౌకర్యం లేకుండా భక్తులందరూ సౌకర్యార్థం ఆలయ గారు, ఆలయ కమిటీ వారి యొక్క ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. వర్షం కూడా పడుతుందనే ఉద్దేశంతో ముందుగానే ఈ యొక్క వాటర్ ప్రూఫ్ బందీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ యొక్క కార్యక్రమం చాలా చక్కగా ఉదయం 9 గంటల నుంచి సజావుగా సాగింది. ఈ కార్యక్రమం సమగ్ర శిక్ష ఉద్యోగులందరినీ విద్యాశాఖలో విలీనం చేసి రెగ్యులైజ్ చేయడానికి తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు డి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి బి మల్లేశం, TSUTF మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ప్రధాన కార్యదర్శి తిరుమలేష్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో తమ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మేడ్చల్ మల్కాజిగిరి కలెక్టరేట్ కార్యాలయం ముందు తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నిర్వర్తిస్తున్న ధర్నా శిబిరం వద్ద వారు మీడియాతో మాట్లాడుతూ సమగ్ర శిక్ష ఉద్యోగులందరికీ ఉద్యోగ భద్రత కల్పించి ప్రతి ఉద్యోగికి 10 లక్షల జీవిత బీమా, 5 లక్షల ఆరోగ్య బీమా కల్పించాలని డిమాండ్ చేశారు. సమాన పనికి సమాన వేతనం, సమాన పనికి సమాన వేతనం, చేసే ఉద్యోగులందరినీ సమాన పనికి సమాన వేతనం, we want justice, we want justice, we want justice, MTA సాధించాలి. పనిచేస్తున్న సర్వశిక్ష అభియాన్ చెందిన ఉద్యోగులందరూ కూడా వాళ్ళని పర్మనెంట్ చేయాలని మరి గత కొద్ది రోజులుగా వాళ్ళ ఆందోళన చేపట్టడం జరిగింది. నిజంగా వారిది న్యాయమైన కోరిక. నిజంగా వారు చేసే పనికి, వారికి ఇచ్చే వేతనానికి అసలు పొంతన లేకుండా ఉంది. మరి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒకానొక సందర్భంలో మన తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్ట్ కాంట్రాక్ట్ పనికిమాలిన ఒక వ్యవస్థ, ఎవడు అసలు ఇలాంటి వ్యవస్థను ప్రవేశపెట్టినోడు, కాంట్రాక్ట్ ఏంది, అవుట్ సోర్సింగ్ ఏంది, ఇలాంటి పదాలు తెలంగాణ ఏర్పడిన తర్వాత ఉండవు అని చెప్పిన వ్యక్తి మరి గత 9 సంవత్సరాలైంది తెలంగాణ రాష్ట్రం ఏర్పడి. నిజంగా విద్యాశాఖలో వీరు చేసే పని 24 అవర్స్ 24 గంటలు వాళ్ళు నిరంతరము విద్యాభివృద్ధి కొరకు మరి భావి భవిష్యత్తు పౌరుల్ని తీర్చిదిద్దడంలో పరోక్షంగా వాళ్ళు చేసే సహకారం అనేది వెలకట్టలేనిది. అభియాన్ ఉద్యోగులు జేఏసీ తరఫు నుంచి మన తెలంగాణ రాష్ట్రంలో గత 17-20 సంవత్సరాల నుంచి కూడా ఈ ఉద్యోగంలో కాంట్రాక్ట్ ఎంప్లాయీస్గా చేస్తూ ఉన్నాము. కేసీఆర్ తెలంగాణ వచ్చిన తర్వాత కాంట్రాక్ట్ వ్యవస్థనే లేకుండా చేస్తున్నా అని చెప్పేసి ఒక మాట ఇచ్చాడు. ఆ మాట ప్రకారంగా అవుతుందని చెప్పేసి మేము గత 9 ఏళ్ల నుంచి 10 ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నాం. అయినా కూడా ఇప్పటికీ కూడా మాకు ఎలాంటి జీతభత్యాలు పెంచకుండా మమ్మల్ని శ్రమదోపిడి చేస్తూ విద్యా వ్యవస్థను నడిపిస్తున్నారు. ఈ యొక్క వ్యవస్థ కాంట్రాక్ట్ కింద ఉంటుంది, ఇది స్కీమ్ అని చెప్పేసి విద్యాశాఖ మంత్రి అసెంబ్లీలో మాట చెప్పారు. కానీ స్కీమ్ కింద వచ్చేటట్టు డబ్బులన్నీ కూడా విద్యాశాఖ నడిపిస్తున్నటువంటి విద్యాశాఖ తెలంగాణ వ్యవస్థ ఈరోజు మాకు ఇచ్చే జీతాల గురించి ఇది కాంట్రాక్ట్ అని ఎలా చెప్తారు?
ఇది కాదు. మాకు న్యాయం జరగాల్సిందే. కేసీఆర్ గారు మీరు స్పందించి మాకు మా ఉద్యోగ భద్రత కల్పిస్తూ మాకు రెగ్యులరైజ్ చేయాల్సిందే అని చెప్పేసి మేము ఈ సభాముఖంగా మీకు విన్నవించుకుంటున్నాం. ఇంతేకాకుండా మేము చాలీచాలని బతుకులతో జరుపుతున్నాము. మీరు అసెంబ్లీకి అటెండ్ అవుతున్నప్పుడు ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్ కీప్ వాచింగ్.